దేశ రాజధాని ఢిల్లీ నడిబొట్టున ఈ జంతర్ మంతర్ లో అతి పెద్ద ప్రోగ్రామ్ లో పాల్గొని ప్రపంచానికి ఒక శాంతి సందేశాన్ని పంపుతున్నాం. యుద్ధాలు ఆగిపోవాలన్నా, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలన్నా ఒక్కటే ఒక మార్గం, గౌతమ బుద్ధుని మార్గం. కాబట్టి ఆ మహనీయుడి జన్మదినమైన ఈ రోజు, ఈ బుద్ధ జయంతి రోజు, ఈ వైశాఖ పౌర్ణమి రోజు, ఇంత గొప్ప దినమైన ఈ మంచి రోజుని ప్రతి సంవత్సరం పూర్తి స్థాయి సంపూర్ణమైన సమగ్రమైన సెలవు దినంగా ప్రకటించి ప్రజలను ఆ మహనీయుడు గౌతమ బుద్ధుని మార్గంలో నడిచేందుకు ఈ భారత ప్రభుత్వం కృషి చేయాలని మేము ఇచ్చే వినతి పత్రాన్ని గౌరవంగా స్వీకరించి మమ్మల్ని గౌరవంతో ఆ గౌతమ బుద్ధునికి అసలైన నివాళులంటే ఈ రోజు సమగ్రమైన సంపూర్ణమైన ఎటువంటి షరతులు లేని, ఏ రాష్ట్రం కూడా తప్పించుకోవడానికి వీలు లేనటువంటి సెలవు దినం ప్రకటించాలి. ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దినాన్ని ఎలా జరుపుకుంటారో, రిపబ్లిక్ డే రోజుని ఎలా సంపూర్ణంగా సెలవు దినంగా చేస్తారో అలానే ఈ గౌతమ బుద్ధుని జన్మదినాన్ని పూర్తిగా నేషనల్ హాలిడేగా ప్రకటించి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండి ఆఫీసులు పోకుండా వాళ్ళ పిల్లలకి గౌతమ బుద్ధుని కథలు చెప్పాలి, ఆయన గురించి తెలియజేయాలి. చిన్న చిన్న పిల్ల కథలు కాదు, పిట్ట కథలు కాదు, వేటగాళ్ల కథలు కాదు, సింహాల కథలు చెప్పాలి. ఆ సాక్య సింహం కథ చెప్పాలి, ఆ ధర్మసింహం గురించి చెప్పాలి, ఆ శాంతిమూర్తి గురించి చెప్పాలి, ఆ మహానుభావుడు గురించి చెప్పాలి. ఆయన సామాన్యుడు కాదు, అసామాన్యుడు. ఆయన తలుసుకుంటే కపిల వస్తు రాజ్యం పక్కనున్న 15-16 రాజ్యాల్ని ఏకశక్తితోటి ఓడించి ఆ సామర్థ్యంతో కపిల వస్తు సామ్రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా సృష్టించగలిగిన శక్తి, సామర్థ్యం, దమ్ము, ధైర్యం ఉన్న యువరాజు ఆయన. సాక్య సింహం ప్రజల కోసం శాంతి కోసం శాంతి మార్గాన్ని ఎన్నుకొని రాజులకు రాజులను, రాజ్యాలకు రాజ్యాలను, సగం ప్రపంచాన్నే శాంతిమయం చేసిన ఆ మహనీయుని చరిత్ర చెప్పాలి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు చేపలు పట్టే అట్లాంటి కథలు కాదు చెప్పాల్సింది. సింహం కథ చెప్పాలి, సింహాల కథలు చెప్పాలి. అది కావాలంటే ప్రైవేటు సంస్థలు సైతం సెలవు దినంగా ప్రకటించాలి. ఏ పని చేయకుండా గౌతమ బుద్ధుని ఉదయం నుంచి సాయంత్రం దాకా స్మరించుకొని, ఆ రోజు పౌర్ణమి కాబట్టి, వైశాఖ పౌర్ణమి కాబట్టి, ఆ వెన్నెలలో కూడా పిల్లలతోటి ఆటలాడుతూ గౌతమ బుద్ధుని పాటలు పాడుతూ ఆ మహానుని చరిత్ర పుటల్లో నిలిచిపోయి ఈ రోజుకి 2750 సంవత్సరాలైనా కూడా చరిత్ర చెరిగిపోలేదు. ఇంకా సూర్య చంద్రులు ఉన్నంత కాలం, కొన్ని వేల సంవత్సరాలు కూడా మహనీయుడు నిలిచిపోవాలంటే ఆనాటి భారతదేశంలోని లుంబిని పట్టణంలో పుట్టినటువంటి ఆ వనంలోని ఆ బుద్ధ భగవానుని పాటలు, చరిత్రలు తెలియచేయాలి. మీరు ఎలా తెలియజేస్తారో దానికి మద్దతుగా, దానికి అండగా మా కళాకారులందరూ మా కింగ్ బుద్ధ వీ వాంట్ వరల్డ్ పీస్ అనే సినిమా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక గ్రంథంగా, ఒక కళాఖండంగా, పుస్తకాలకి అందని చరిత్రను మాకు అందించిన మహనీయుడు బొర్రా గోవర్ధన్ గారు, సీతారామయ్య గారు ఇచ్చిన రచనలు భావి భారత ప్రపంచానికి అందిస్తున్నాం వెండి తెర మీద ఒక కళాఖండంగా. దాన్ని కూడా మీ పిల్లలకి చూపిస్తే రాబోయే తరాలు కూడా ఆ గౌతమ బుద్ధుని మహనీయుని చరిత్ర తెలుసుకుంటారు. ఎక్కడో కొంతమంది గరికపాటి లాంటి వ్యక్తులు గౌతమ బుద్ధుడు వచ్చినాకనే రాజ్యాలంతా పిరికి వాళ్ళుగా మారారు, రాజులందరూ రాజ్యాలను వదిలేశారు, బౌద్ధ మతాన్ని స్వీకరించారని చెప్పుకుంటారు. కాదు గరికపాటి గారు, గౌతమ బుద్ధుని సిద్ధాంతాలు అనుసరించిన ఏ రాజ్యం పిరికి రాజ్యంగా లేదు. ఏ రాజ్యం కూడా రాజ్యాన్ని ఆక్రమించుకోలేదు, ఆక్రమణకు గురి కాలేదు. ఇప్పటికీ ఈ రోజుకి కొరియా
నేపాల్, శ్రీలంక, కాంబోడియా, థాయిలాండ్, వియత్నాం, ఇన్ని దేశాలు పవర్ఫుల్ గా ఉన్నాయంటే బుద్ధుని గౌతమ బుద్ధుని బాటలో నడవబట్టే. ఇంకొకసారి గౌతమ బుద్ధుడు పిరికివాడు, రాజ్యాన్ని వదిలిపెట్టిపోయాడు, చిన్న పిల్లవాడిని రాహుల్ని వదిలిపెట్టిపోయాడు, యశోధర్ని వదిలిపెట్టిపోయాడు అంటున్నారే. ఈ సినిమాలో మన బొర్రా గోవర్ధన్ గారు రాసిన కథలోంచి, ఆ డైలాగులోంచి ఒకటి మేము చెప్తున్నాం. రాజ్యానికి తిరిగి వస్తున్నప్పుడు ఋషిగా మహనీయుడిగా మారి కపిలవస్తు రాజ్యానికి వస్తున్నప్పుడు ప్రజలందరూ స్వాగతం చెప్తుంటే యశోదాదేవి చెప్తుంది, నా భర్త రాజ్యానికి వస్తున్నాడు, శాక్యసింహం మళ్ళా రాజ్యంలో అడుగు పెడుతుంది, ఆయనకి అసాధారణ తీర్చిలో కాదు, సాధారణంగా కాదు, ఊహకందని విధంగా స్వాగతం చెప్పండి, దేశమంతా రాజ్యమంతా దీపాలు వెలిగించండి, మందులు కాల్చండి, ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వండి అని వేసిన రోజే దీపావళి పండగ వచ్చింది. ఆ దీపావళి పండగ కారణం కపిలవస్తు రాజ్యంలో ఆ రోజు బుద్ధ భగవానుడు అడుగు పెట్టడమేను. ఆ రోజు కొడుకు, 5 ఏళ్ల కొడుకు రాహులుడు తల్లిని అడిగాడు, అమ్మా నేను చదివే విద్యాలయంలో అడుగుతున్నారు, నాన్న పిరికివాడంట, మనల్ని వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టి పారిపోయాడంట, నిజమేనా అమ్మా అంటే, కాదయ్యా, మీ నాన్న పరాక్రమంతుడు, రాజాది రాజు, యువరాజు, విలువిద్యల్లో ఆరితేరిన వాడు, ఒక్క బాణంతో 7 తాడి చెట్లను కొడితే ఆ తాడి చెట్లలో నుంచి కూడా బాణం దూసుకెళ్లి పక్కనున్న వారాహ విగ్రహాన్ని బద్దలు చేసి నన్ను స్వయంవరంలో గెలుచుకున్నాడయ్యా నీ నాన్న. మీ నాన్నని ఎవడన్నా పిరికివాడంటే, కాదు, శాక్య సింహం అని చెప్పండి, సింహానికే సింహం అని చెప్పండి, రాజులకే రాజు అని చెప్పండి అని చెప్పే గొప్ప డైలాగులు ఈ చిత్రం ద్వారా ప్రజలకి అందిస్తున్నాం. ఆయన పరాక్రమాన్నే కాదు, ఆయన గొప్పతనాన్నే కాదు, ఆయన మంచితనాన్ని, ప్రేమను, త్యాగాన్ని కూడా ప్రజలకి అందించబోతున్నాం. ఇంత ఒక చరిత్ర మరిచిపోయిన మరుగు చేయబడ్డ కార్యక్రమాల్ని ప్రజలకి అందిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రకటించాలి బుద్ధ జయంతిని నేషనల్ హాలిడేగా, ప్రకటించాలి బుద్ధ జయంతిని నేషనల్ హాలిడేగా, ప్రకటించాలి బుద్ధ జయంతిని సంపూర్ణమైన నేషనల్ హాలిడేగా. థ్యాంక్ యూ.